వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచులు ఎంతో టేస్టీగా ఉండి అల్లం చట్నీ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను తుంచుకొని వేసుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో కలుపుతూ బాగా వేయించుకోవాలి. ఇవి అన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు స్టవ్ మీద అదే కడాయిని పెట్టుకొని ఇంకొక టీ స్పూన్ నూనె వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు 1/2 కప్పు నిండా వేసుకొని లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకుందాం. ఇవి చల్లారేలోపు మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలను వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. తర్వాత వేయించి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు, 1/2 కప్పు బెల్లం, పెట్టుకున్నటువంటి చింతపండు 1/2 కప్పు వేసుకోవాలి. వాటర్తో పాటుగా వేసుకోవాలి. వేసుకొని ఇలా మెత్తగా రుబ్బుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. కొంచెం పలచగా ఇష్టపడే వాళ్ళు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. అల్లం చట్నీ రెడీ అయ్యింది. దీనిని పెసరట్టుతో తిన్నట్లయితే చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఇడ్లీ, దోశ, వడతో కూడా తినొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.